డబ్బులు ఎవరికి ఊరికే రావు, మరి వడ్డీ ఊరికే వస్తుందా? 1,00,000 డిపాజిట్ చేస్తే రోజుకు 800 రూపాయల వడ్డీ అని నమ్మించారు. కొందరికి ఇచ్చారు కూడా. ఇంకేం మనకు వస్తాయని నమ్మి చాలా మంది లక్షల్లో డిపాజిట్ చేశారు. 20 కోట్లకు పైగా వసూలు చేసిన చందు గ్రూప్ బోర్డు దిప్పేసింది. బాధితులు రోడ్డెక్కారు. ఇప్పుడు రాత్రి జెండా పీకేశారు, ఎత్తేసి పరారు అంతా ఫ్యామిలీ మొత్తం ఆఫీస్కి ఇలా ఫోన్ సార్ నైట్ 12 అయినా మేడం మీ డబ్బులు ఇలా తెచ్చండి, ఇలా స్కీమ్ పెడుతున్నాం, అలా స్కీమ్ పెడుతున్నాం, ప్రతి నిమిషం ఫోను. ఆయన ఏ దుర్బుద్ధి చేశారో మాకు అనవసరం. వచ్చి మా డబ్బులు మాకు నెలకి ఇంత చెప్పుని ఇస్తామన్నా సార్ మేము తీసుకోవడానికి మేము అందరం సిద్ధమే, కానీ ఆయన వచ్చి మా ముందు నించుంటే చాలు. సిపి గారి దగ్గరికి వచ్చాం, తర్వాత కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం. చందు గ్రూప్ పేరిట నడిగట్ల మోహన్ రావు అండ్ ఫ్యామిలీ తమని నిండా ముంచేశారని బాధితులు ఆందోళన బాటపట్టారు. బాధితుల్లో చందు గ్రూప్ ఉద్యోగులు కూడా ఉన్నారు. వడ్డీకి ఆశపడితే అసలుకే ఎసరు పెట్టారని గొల్లుమన్నారు. మేము 1,00,000 రూపాయలు పెడితే 850 రూపాయలు పర్ డే, ఒక రోజుకి 800 రూపాయలు మేము ఇస్తాము అనేసి చెప్పినప్పుడు ఆటోమేటిక్గా మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి అవసరాలు మాకు అనేక రకాల అవసరాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 14 లక్షలు పెట్టాను, ఒక 5 లక్షల దాకా రిటర్న్స్ చొప్పున వచ్చి 1.5 year వరకు నేనేమి ఇన్వెస్ట్ చేయలేదు. ఆయన ఇచ్చిన 7,000 రూపాయల శాలరీకే వర్క్ చేస్తాను. ఇంకా అక్కడి నుంచి బాధితులు వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేయడం, అమౌంట్లు వేయడం, వాళ్ళు తీసుకోవడం బాగానే ఉందని చెప్పేసి నేను ఒక 4 lakhs ఫైనాన్స్ వాడి వేసుకున్నాను సార్. మా వదిన మా అన్నయ్య వాళ్ళతో మొత్తం 13 లక్షలు వేసుకున్నాను సార్ నేను. అలా నాకు ఈరోజు ఉద్యోగము లేదు, నా డబ్బులు లేవు సార్. ఈరోజు మా అమ్మకి మెడిసిన్ కొనడానికి నా పరిస్థితి బాగాలేదు సార్. ఈ ఊపిరి నాది, మా పిల్లలు మా అమ్మ బతికుంటాం సార్. లేదు అంటే అందరం కట్టుకట్టుకుని చావడం తప్ప మాకైతే రెండో ఆప్షన్ అయితే లేదు సార్. మాలాగైతే మాత్రం ఇంకొకరైతే మాత్రం మోసపోకూడదు. మేమైతే అదే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. దాదాపు 350 కుటుంబాల్ని చందు గ్రూప్ నిండా ముంచేసిందని బాధితులంతా పోలీసుల్ని ఆశ్రయించారు. అంటే మేము 5 లక్షలు పెట్టాం, 1,00,000 రూపాయల వరకు వచ్చింది సార్. ఎన్ని రోజుల్లో? 1 month. రోజుకి 3,500 అలా వచ్చేది సార్. నాకు బాగుందని చెప్పి మా బ్రదర్ కూడా 5 లక్షలు వేయించారనమాట. అలా మా చుట్టాలంతా వేయించాము. ఇప్పుడు మేము లాస్ అయిపోయి అందరూ మమ్మల్ని వచ్చి అడుగుతున్నారు, హ్యాపీగా బ్రతుకుతారు, పిల్లల లైఫ్ బాగుంటుందని చెప్పారు. కానీ ఇప్పుడు పిల్లల లైఫ్ అతని వల్ల రోడ్లు పడింది, స్కూల్కి ఫీజులు కట్టుకోలేక. 900 ఇస్తాను, 1000 రూపాయలు ఇస్తాను చెప్పి ఫోన్ మీద ఫోన్ చేసి టార్చర్లు పెట్టి ఇంట్లోకి వచ్చి మమ్మల్ని బాగా ప్రెజర్ పెట్టడం వల్ల మేము అమౌంట్ వేసాం. మేము ఒక 3 లక్షల దాకా వేసామండి. వడ్డీలు కట్టి పర్సనల్ లోన్ తీసి ఆటో రీఫైనాన్స్ చేసి పెట్టాను సార్. 1,00,000 కాదు, ఒక్కొక్కరు 5 నుంచి 20 లక్షల వరకు డిపాజిట్ చేశారు. కోట్లు కళ్ళ చూసిన మోహన్ రావు అండ్ ఫ్యామిలీ బిందాస్ గా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. సడన్ గా వడ్డీ ఇవ్వడం ఆగిపోవడంతో కస్టమర్లు ప్రశ్నించారు. మోహన్ రావు అండ్ ఫ్యామిలీ ఎస్కేప్ అయ్యారు. ఇది విశాఖలో 20 కోట్లకు పైగా జరిగిన మరో వైట్ కాలర్ స్కామ్. మోసపోయే వాళ్లున్నంత వరకు మోసగాళ్ల దర్జాకు కొదవే ఉండదు. 1,00,000కి రోజుకి 800 వడ్డీ అంటే నమ్మసక్యమా? ఈ లెక్కన ఇస్తారనే అనుమానమో ఆలోచన రావాలి కదా. అసలు చందు గ్రూప్ కి ఏ రకమైన అనుమతులున్నాయో కనీసం అడిగారా, చూసారా? అలా ఆలోచించాల్సి ఉండేదని ఇప్పుడు బాధపడుతున్నారు డిపాజిట్ దారులు. తమలా మరెవరూ ఇలాంటి మోసగాళ్ల ట్రాప్ లో పడొద్దన్నారు. నిందితుల్ని అరెస్ట్ చేసి తమ డబ్బు తమకు ఇప్పించాలని విశాఖ సిపికి విజ్ఞప్తి చేశారు.